హలో, నేను కౌశిక్. నేను ఒక గే వ్యక్తిగా ఐడెంటిఫై చేస్తున్నాను. నేను బెంగళూరులో ఒక 4-5 ఏళ్ళుగా ఎల్జిబిటి కమ్యూనిటీలో యాక్టివ్గా ఉన్నాను. నేను ఉండేది బెంగళూరు. ఇంకా నేను పుట్టింది, పెరిగింది, కొన్ని రోజులు నేను గడిపింది అంతా ఆంధ్రాలోనే. బట్ ఇప్పుడు నేను బెంగళూరులో ఉన్నాను. అండ్ దీప్తి? నా పేరు దీప్తి. నేను లెస్బియన్ గా ఐడెంటిఫై చేస్తున్నాను. అండ్ నేను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. బట్ 2010 నుంచి నేను చెన్నై క్వేర్ కమ్యూనిటీతో ఓరినం అండ్ అదర్ గ్రూప్స్ తో వాలంటీర్ చేశాను. అండ్ దిస్ ఇస్ అవర్ పాడ్కాస్ట్ కాన్వర్సేషన్స్ విత్ క్యూసీకేడి. మేము ఈరోజు మళ్ళీ తెలుగులో ఇంకొక ఎపిసోడ్ చేస్తున్నాము. సో బిఫోర్ వి గో హెడ్ ఇన్ టు ది ఎపిసోడ్, ఒక చిన్న డిస్క్లైమర్ that మేము ఏదైతే చెప్తున్నామో దిస్ ఇస్ ఆల్ మా పర్సనల్ ఒపీనియన్స్, అండ్ మా ఒపీనియన్స్ ఆర్ నాట్ లైక్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ ద హోల్ క్వేర్ కమ్యూనిటీ ఆర్ ఈవెన్ ఇండియన్ క్వేర్ కమ్యూనిటీ. అది మా 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 కాస్ట్, మళ్ళా మా ఎకనామిక్ స్టేటస్, ప్రివిలేజెస్ ఇవన్నీ మేము అక్నాలెడ్జ్ కూడా చేస్తున్నాము ఈ పాడ్కాస్ట్ చేసే ముందు, ఇంట్రడ్యూస్ చేసే ముందు. సో ఇవాళ మనకి తెలుగులో చేస్తున్నాము, ఎస్. అండ్ దెన్ ఇంకొక స్పెషల్ థింగ్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు డూ అన్ ఇంటర్వ్యూ ఫార్మాట్. సో ఈరోజు మేము ఇంటర్వ్యూలో వీ వాంట్ టు గెట్ Telugu gay male perspective. So we have a special guest, Srini from Bangalore. So Srini is from Andhra, and tanu Bangalore lo chala ఏళ్ళుగా ఒక 10-15 ఏళ్ళుగా he's been in Bangalore, and he has been 19 ఏళ్ళు అనుకుంటా. 19 ఏళ్ళ, ఓకే. So but he has been associated and been volunteering with Bangalore support space ఉంది, Good As You అని చెప్పి మేము ఇది ముందు ఎపిసోడ్ లో కూడా మెన్షన్ చేసాము. So he has been associated with Good As You, and he is a cis man who identifies as gay, and tanu almost oka 10 years ga peer counselor ga he's been helping people in the community, and he's been a huge support in the Bangalore queer community. First, there is a blog that he wrote, which is a beautiful part of his life story, basically story type. Telugulo undi, Kannadalo undi, and English lo undi. Mem link post chestamu. So tell us more about the blog. Ante నీకు ఎప్పుడు నువ్వు గే or నువ్వు కొంచెం డిఫరెంట్ అని ఎప్పుడు, when did you realize that, Srini? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఇందులో భాగస్వామ్యం చేసినందుకు చాలా థ్యాంక్స్ దీప్తి అండ్ కౌశిక్. సో నేను బెంగళూరులో దాదాపు 15 ఇంకా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి ఉంటున్నాను. సో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నా, కానీ ప్యారలల్ గా మన ఎల్జిబిటి సముదాయానికి నాకు తోచినంత నేను సహాయం అని పార్టిసిపేషన్ అనుకోవచ్చు చేస్తున్నాను. సో ఓకే, సో మీ క్వశ్చన్ ఒక గేగా ఆర్ ఒక నేను డిఫరెంట్ గా ఉన్నానని నాకు ఎప్పుడు తెలిసింది అనేది. సో అందరిలాగే చాలా మంది ఎల్జిబిటి వ్యక్తుల్లాగే నేను కూడా చాలా చిన్నప్పటి నుంచి కొంచెం ఒక సంఘర్షణ, ఒక కాన్ఫ్లిక్ట్ కు లోనయ్యాను. నాకు గే అనే శబ్దం, ఆ గే అనే పదం గురించి తెలియదు చిన్నప్పటి నుంచి. నేను ఒక తెలుగు మీడియం స్కూల్లోంచి వచ్చిన వాడిని. ఒక చిన్న టౌన్ లో, కరీంనగర్ అనే టౌన్ లో చదువుకున్నాను. కానీ ఒకటి మాత్రం నాకు 8వ తరగతిలోనే తెలిసింది, నాకు అబ్బాయిలంటే ఇష్టము, అమ్మాయిలంటే ఇష్టం లేదు అని. ఆ మాత్రం అర్థమైంది నాకు, కానీ దాన్ని గే అంటారు ఇది అని నాకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు గే వర్డ్ తెలుగులో చాలా మంది పత్రికలు సమలైంగికులు ఆర్ స్వలింగ సంపర్కులు అని రాస్తా ఉంటారు. కొంచెం నాకు స్టార్టింగ్ లో ఇబ్బందిగా అనిపించేది స్వలింగ సంపర్కులు అనే పదమే. ఎందుకంటే ఇట్ ఫోకసెస్ ఆన్ సెక్స్ మీద మాత్రమే. అది సంపర్కం అంటే సెక్స్ అని. సో స్వలింగ సంపర్కులు అంటే సేమ్ సెక్స్ వాళ్ళతో సెక్స్ చేసే వాళ్ళని.
ఫోకస్ చేస్తే అది చాలా ఇబ్బందిగా అనిపించేది నాకు స్టార్టింగ్ లో ఆ పదం విన్నప్పుడు. నేను యాక్చువల్ గా స్వలింగ ఆకర్షితులు అని చెప్తా ఉంటాను గే అంటే. సో చిన్నప్పుడు 8వ తరగతి నుంచే నాకు అబ్బాయిలు అంటే ఇష్టము. కానీ అది జస్ట్ రియలైజేషన్, అంటే నాకు నాకు తెలుసు నా అబ్బాయిలు అంటే ఇష్టం అని, కానీ నేను యాక్సెప్ట్ చేయలేకపోయాను. అంటే ఎప్పటికైనా మారుతాను, ఎప్పటికైనా నేను వేరే వాళ్ళ మాదిరిగా అమ్మాయిలంటే ఇష్టపడతాను, పెళ్లి చేసుకుంటాను, పిల్లలు కంటాను, ఒక సొసైటీ వ్యూలో నార్మల్ అనే జీవితం నేను గడుపుతాను అని గడపాలని ప్రయత్నించాను చిన్నప్పటి నుంచి. కానీ అందరిలాగే నాకు కూడా అర్థమైంది లేట్ గా, ఐడెంటిటీ అనేది అంత ఇట్ విల్ నాట్ చేంజ్, దెర్ ఇస్ నథింగ్ టు చేంజ్ అని. సో ఒక స్టోరీ అంటే అందరిలాగే నాకు కూడా కాన్ఫ్లిక్ట్స్, ఒక స్కూల్లో ఉన్నప్పుడు అసలు చాలా సార్లు ఓవర్ థింకింగ్ చేసేవాడిని, ఎలా ఉంటది, హౌ విల్ ఇట్ గో ఇన్ ఫ్యూచర్, ఎలా ఉంటది అనేది. సో అలా కానీ కాలేజ్ లో కానీ ఎప్పుడు ఇంకా లైక్ దట్ పార్ట్ ఆఫ్ మై బాడీ, దట్ పార్ట్ ఆఫ్ మై ఐడెంటిటీ ఐ డి నాట్ టచ్, ఐ డిడ్ంట్ వాంట్ టు టచ్. అది అందులో నా వ్యక్తిత్వంలో అది కూడా ఒక భాగం అని నేను ఎప్పుడూ యాక్సెప్ట్ చేయలేదు. సో ఆల్మోస్ట్ నాకు ఈ సపోర్ట్ గ్రూప్, కౌన్సిలింగ్, మిగతా వాళ్ళని కలవటము ఇవన్నీ అయిన తర్వాత ఎట్ ద ఏజ్ ఆఫ్ 28, 28 ఏళ్ల వయసులో నేను యాక్సెప్ట్ చేశాను నా ఐడెంటిటీని. చాలా లేట్ గా, 28 ఏళ్ళు అంటే చాలా లేట్, అంటే చాలా ఎంజాయ్ చేయవలసిన చాలా ఏళ్ళు నేను బాధపడుతూ గడిపాను ఒక ఇది. సో అదే ఒకటి. రెండోది ఏంటంటే అందరిలాగే నాకు కూడా ఫస్ట్ ఐ మీన్ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ యాక్సెప్ట్ చేయాలి అది ఇదని చాలా ఉండేది. కానీ సో నేను 28వ ఏజ్లో అప్పటికి మా అన్నయ్య పెళ్లి అయిపోయింది. మా అన్నయ్య పెళ్లి అయిపోయిన తర్వాత నా మీద పడ్డారు అందరూ పెళ్ళెప్పుడు అని. నేను ఫస్ట్ మా అన్నయ్యకి అవుట్ అవ్వడం జరిగింది, అన్నయ్యకి చెప్పాను. ఆ తర్వాత అన్నయ్య కూడా యాక్సెప్ట్ అవ్వడానికి ఒక 2 ఏళ్ళు పట్టింది. ఆ తర్వాత ఆయన మా పేరెంట్స్ కి చెప్పాడు, వాళ్ళు పెద్ద రాద్ధాంతమే చేశారు. అదేంటి సెక్సాలజిస్ట్ తీసుకెళ్ళటము, పూజలు చేస్తామంటాము అన్ని జరిగాయి. కానీ నాకు లైఫ్ టర్నింగ్ పాయింట్, అదృష్టం అనేది నాకు అది సర్కమ్స్టాన్షియల్ ప్రివిలేజ్ అంటారు కదా, అలాగా నాకు ఒక వన్ లైఫ్ టర్నింగ్ పాయింట్ జరిగినప్పుడు ఏంటంటే మా నాన్నగారు నన్ను ఒక సెక్సాలజిస్ట్ దగ్గర తీసుకెళ్లారు హైదరాబాద్ లో. ఆ సెక్సాలజిస్ట్ 2009 సంవత్సరంలో హీ టర్న్ అవుట్ టు బి వెరీ గే ఫ్రెండ్లీ, ఎల్జిబిటీ ఫ్రెండ్లీ సెక్సాలజిస్ట్. సో తను మా నాన్నకి ఎక్స్ప్లెయిన్ చేశారు, ఇది తను అంటే తనేమి చదువుకోని వాడు కాదు కదా, తను ఐఐటీలో చదివాడు, మీకన్నా ఎక్కువ తెలుసు, మీరెందుకు తన మాట వినట్లేదు, తను గే అని చెప్తే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి, తను పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెట్టకూడదు అని ఆయన సంజాయించాడు మా నాన్నకి. కానీ మా నాన్న యాక్సెప్ట్ చేయలేదు ఇమ్మీడియట్ గా. కానీ ఆయన ఒక మాట చెప్పాడు, ఆ మాట ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ మీ అండ్ ఫర్ ఆల్ ద కమ్యూనిటీ. ఏంటంటే when there is no acceptance in the సొసైటీలో మనకి యాక్సెప్టెన్స్ లేనప్పుడు దీన్ని మేము కరెక్ట్ చేస్తాము, దీన్ని మేము కరెక్ట్ చేసి వీళ్ళకి పెళ్లి చేసుకునేటట్టు మేము చేస్తాము అనేది చాలా మంది చెడు మనసుతో, అంటే పైసలు సంపాదించాలనే మనసుతో యూజ్ చేసుకుంటారు. సో మీరు కూడా వాళ్ళ బుట్టలో పడేసి డబ్బుల మీద డబ్బులు పెట్టేసి కన్వర్షన్ థెరపీ అనో లేదా పూజలను ఇదనో చేయకండి. ఎందుకంటే అది వాళ్ళు జస్ట్ దే ఆర్ యూజింగ్ దట్ సొసైటీస్ అన్యాక్సెప్టెన్స్ యాజ్ అ రీజన్ టు ఎక్స్ట్రాక్ట్ మనీ ఫ్రమ్ యూ. ఒక బ్యూటిఫుల్ పాయింట్ చెప్పాడు అతను. సో అదొకటి దట్ యూజ్డ్ దట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ మీ. ఏంటంటే మా నాన్నగారు అది క్లిక్ అయిపోయింది మా నాన్నకి. మా నాన్న యాక్సెప్ట్ చేయలేదు, బట్ బయటకు వచ్చిన తర్వాత ఒక మాట అన్నాడు, అంటే బట్టతల కోసం ఎలాగ జనాలు డబ్బులు పే చేస్తారో హోమోసెక్షువల్స్ మార్చడానికి కూడా అలాగే డబ్బులు పే చేస్తారు అనుకుంటా అన్నాడు.
చాలా సో బాగా చెప్పారు. సో సో ఆ టర్నింగ్, సో అతన్ని మీట్ అవడం అనేది నా లైఫ్ లో టర్నింగ్ పాయింట్. ఎందుకంటే ఐ వాస్ లైక్ సో క్లోజ్ టు మై పేరెంట్స్. నేను ఎప్పుడు ఒక మంచి అబ్బాయి లాగా ఒబేయింగ్ స్టూడెంట్ లా ఉన్నాను చిన్నప్పటి నుంచి. క్లాస్ లో ఫస్ట్ రావటం, ఇంజనీరింగ్ తీసుకోవడం, అన్ని చుట్టాలు కానీ పేరెంట్స్ కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళకి నచ్చిన విధంగా ఉన్నాం అనమాట. అది ఎఫర్ట్ లెస్ కాదు, ఇది న్యాచురల్ గా జరిగింది. చాలా చోట్ల ఎఫర్ట్ పెట్టాను నేను, బట్ ఈ విషయానికి వచ్చేసరికి నేను తట్టుకోలేకపోయాను నా, బికాస్ ఐ హావ్ టు గో అగైనెస్ట్ ఎవ్రీబడి. ఇఫ్ ఐ హావ్ టు లివ్ ద లైఫ్ ఆఫ్ మై చాయిస్, ఐ హావ్ టు గో అగైనెస్ట్ ఎవ్రీబడి. అది చాలా కష్టమైంది. కానీ ఈ టర్నింగ్ పాయింట్ అతను చెప్పిన తర్వాత ఇంకా అమ్మ నాన్నలు నన్ను ప్రేమ మానేశారు. అంటే దే డిడ్ంట్ యాక్సెప్ట్ దట్ ఐ గే ఆర్ ఐ కెన్ హ్యావ్ పార్ట్నర్ ఆర్ సంథింగ్, బట్ అట్లీస్ట్ మేము ఇబ్బంది పెట్టాము. నేను ప్రెషర్ చేసి మేము పెళ్లి చేసుకోమని ప్రెషర్ చేయము మేము అనేది వాళ్ళు చేశారు. అంటే సో అక్కడ అదే గొప్ప యాక్చువల్లీ అప్పటికి యాక్సెప్టెన్స్ కాదు, లైక్ యూనో దట్ దే లెట్టింగ్ మీ లివ్ మై లైఫ్ అనేది అది చాలా గొప్ప విషయం యాక్చువల్ గా నాకు. సో అప్పటి నుంచి ఇట్స్ టర్నింగ్ పాయింట్. ఇంకా తర్వాత దేర్ వాజ్ నో ఇన్హిబిషన్స్ ఫర్ మీ, లైక్ నేను కమ్యూనిటీతో మింగల్ అవ్వడము, ఫ్రెండ్స్ చేసుకోవటము, రిలేషన్షిప్ లో రావటము, అందరితో మాట్లాడటము, అలా వైవిధ్యం మనాలతో మాట్లాడడం వల్ల నాకు మిగతా వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అర్థమయ్యాయి. ఒక ట్రాన్స్ వ్యక్తులకు ఏ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దోస్ హూస్ జెండర్ ఎక్స్ప్రెషన్ ఇస్ డిఫరెంట్, ఒక అమ్మాయిలాగా బిహేవ్ చేసే అబ్బాయిలకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి. నేను నాకు లక్కీగా ఏంటంటే ఐ వాజ్ నాట్ దట్ ఫెమినైన్. సో నాకు ఆ యాంగిల్ లో నాకు సమస్యలు ఎదురు కాలేదు. కానీ నేను ఎక్కడెక్కడ చెందనుకున్నానో అప్పుడప్పుడు నన్ను జనాలు తక్కువ చేయటము అన్ని చేశారు కాలేజ్ లో, స్కూల్లో. కానీ మిగతా వాళ్ళతో పోల్చుకుంటే చాలా తక్కువ పరేషాన్ ఫేస్ చేశానని అనుకోవచ్చు నేను. కానీ సో అదొక పాజిటివ్ పాయింట్, అది టర్నింగ్ పాయింట్. ఆ తర్వాత ఇంకా మిగతాది గ్రోత్ అన్నమాట. ఆ తర్వాత అది, సో దట్ ఈస్ మై జర్నీ టు సెల్ఫ్ యాక్సెప్టెన్స్ అని చెప్పొచ్చు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మీ నాన్నగారు ఆయన ఆ డాక్టర్ చెప్పింది నాన్నగారు కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయకపోయినా ఒక్క స్టెప్ ఆలోచించారు. అది దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ లైక్ యూ సెడ్ పెద్ద టర్నింగ్ పాయింట్. పూర్తిగా యాక్సెప్ట్ చేయడానికి మనని మనం, లైక్ యూ సెడ్, మనని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి యునో వీ టేక్ టైం. సో అలాగే పేరెంట్స్ కూడా మనని యాక్సెప్ట్ చేయడానికి దే విల్ టేక్ టైం. బట్ ఆ టర్నింగ్ పాయింట్ ఐ థింక్ వాజ్ ద స్టార్టింగ్ పాయింట్. సో మెయిన్లీ స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్ లో ఉన్నప్పుడు, బికాస్ ఆఫ్ దిస్ గే ఐడెంటిటీ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది శ్రీని? సో ఇది చాలా మందికి తెలిసే ఉంటది. జనరల్ గా ఇదే నేను ముందు చెప్పినట్టు జెండర్ ఎక్స్ప్రెషన్ బట్టి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం ఎంత హైడ్ చేయగలిగితే మన ఐడెంటిటీని జనాలకు అంత తెలియదు, కూల్ చేయరు. నేను మాక్సిమం అన్ని చోట్ల నా ఐడెంటిటీని హైడ్ చేయడానికి ట్రై చేశాను. అంటే వాళ్ళతో పాటు నేను కూడా హోమోఫోబిక్ జోక్స్ వేయటము, ఇది. సో కానీ ఒకనొక పాయింట్ లో ఐఐటీలో ఉన్నప్పుడు కొన్నిసార్లు జనాలకు అర్థమైంది. ఎందుకంటే సినిమా చూస్తున్నప్పుడు కానీ, నేను పాన్ చూస్తున్నప్పుడు కానీ, ఇంకా ఫ్రెండ్స్ అందరూ హాస్టల్లో ఉంటారు కదా, నాకు అర్థమయ్యేది ఏంటంటే వీడికి లేదు అని. సో దేర్ వర్ అట్లీస్ట్ వెరీ 2-3 ఇన్స్టెన్స్ ఆఫ్ హోమోఫోబిక్ టీజింగ్. ఒక అబ్బాయి నన్ను అప్పుడు నా నిక్ నేమ్ మస్తి అని ఉండేది. సో వాళ్ళు ఒక పోయం రాసి నా హాస్టల్ డోర్ మీద ఒక పోయం రాశారు వాళ్ళు. 1 ending with mercy, 1 ending with pussy. సో అంటే సో they wanted to project that I am low and because I'm feminine or I speak softly. So it is very degrading poem. అది నేను గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయలేదు, బట్ చాలా బాధేసింది. 2 రోజులు ఏడ్చాను. ఆ పోయం రాసిన వాడితో నేను 2-3 సంవత్సరాలు మాట్లాడలేదు. నేను స్కూల్లో
ఇంత ధైర్యం చేసేవాళ్ళు కాదు నన్ను ఎవరన్నా ఇలా బాధ పెట్టడానికి. ఎందుకంటే స్కూల్లో నేను ఫస్ట్ వచ్చేవాడిని. ఫస్ట్ వచ్చి అందరు టీచర్ అదొక దట్ ఈస్ ఓవర్ కాంపెన్సేషన్. మనం అందరం ఏంటంటే చాలా ఓవర్ కాంపెన్సేట్ చేస్తాం. మంచిగా ఉంటే మనకు టీచర్స్ కానీ ఎవరన్నా మంచి పరిచయాలు ఉంటే ఎవరన్నా మనల్ని నేర్పిస్తే వాళ్ళతో మన మీద కంప్లైంట్ చేయొచ్చు అనేది. సో ఒక పిల్లవాళ్ళకి ఇంత ఆలోచించాల్సిన అవసరం ఉండకూడదు మన సమాజంలో, కానీ ఉంది. స్కూల్లో అవాయిడ్ చేయగలిగాను. కానీ నేను ఇంజనీరింగ్ వచ్చేసరికి ఎందుకంటే అక్కడ అందరూ ఫస్ట్ వచ్చిన వాళ్ళే వస్తారు అక్కడికి, అక్కడ మళ్ళీ ఫస్ట్ రావడం అనేది కష్టం. సో అక్కడ నేను యావరేజ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ లో. యావరేజ్ స్టూడెంట్ అయ్యేసరికి ప్లస్ నేను స్పోర్ట్స్ లో కూడా పెద్ద గొప్ప కాదు, అసలు స్పోర్ట్స్ ఆడేవాడిని కాదు. సో లైమ్ లైట్ లేదు. లైమ్ లైట్ లేకపోతే నేను ఎవరైనా బుల్లీ చేస్తే తట్టుకోవడం కష్టం అయ్యేది. ఎందుకంటే నాకు ఆయుధాలు లేవు వెనకాల వాళ్ళ మీద ప్రయోగించడానికి ఆయుధాలు లేవు. ఎస్పెషల్లీ నేను ఎవరైతే ఫ్రెండ్స్ అనుకున్నానో వాళ్ళే బుల్లీ చేస్తే చాలా కష్టం అయ్యేది. చాలా ఏడ్చేవాడిని, చచ్చిపోవాలనిపించేది, ఎప్పటికి ఇది మారుతుంది అని. కానీ మళ్ళీ మాస్టర్బేషన్ టైంలో హస్తప్రయోగం చేసినప్పుడు మళ్ళీ మగాళ్ళనే ఊహించుకునేవాడిని. ఎంత ట్రై చేసినా అమ్మాయిలను ఊహించుకోవడం కష్టం అయ్యేది. అమ్మాయిలను ఊహించుకుంటే అయ్యేది కాదు పని. సో అదనమాట. నాకు లైక్ ఇంటర్మీడియట్ లవర్స్ ఉండేవాళ్ళు, బట్ లైక్ దేర్ ఇస్ నో సెక్స్, బట్ దేర్ వాజ్ ఓన్లీ లైక్ ఐ యూస్ టు బి బిహైండ్ దెమ్ లైక్ స్ట్రైట్ మ్యాన్. మోస్ట్ ఆఫ్ మన ఎల్జిబిటీ కమ్యూనిటీలో ఇది ఒకటి ఉంటది ఏంటంటే స్ట్రైట్ వాళ్ళ వెంట పడతాం మనం. స్కూల్లో కాలేజ్లో వాళ్ళు మనకు భావం ఇవ్వరు, ఏడుస్తాము, అవి ఉండనే ఉంటాయి, ఏం చేయలేము. అదొక ఫేజ్ ఉంటది అందరికి. అంటే అందులో కూడా రెండు రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే మనం ఎవరన్నా బాగా ఇష్టపడి వాళ్ళు మనకు భావం ఇవ్వకపోవటం, అది ఒక లెవెల్ ఆఫ్ ప్రాబ్లం. ఇంకో లెవెల్ ఆఫ్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకు అర్థమయ్యి దాన్ని మనకి ఎగ్నెస్ట్ గా వాడుకోవటం వల్ల. నాకు రెండు జరిగాయి. ఇష్టపడ్డాను, ఆ అబ్బాయికి ఇంజనీరింగ్ లో ఉన్నప్పుడు. సో ఆ అబ్బాయికి అర్థమైంది, కానీ ఆ అబ్బాయి స్ట్రైట్. కానీ నేను ఇష్టపడ్డానని ఆ అబ్బాయికి అర్థమైంది. నేను చెప్పకపోయినా కానీ చేసే పనులతో అర్థమైపోతుంది కదా. సో హీ యూజ్డ్ ఇట్ అగైన్స్ట్ మీ. నన్ను బాగా వాడుకున్నాడు. నా గురించి మిగతా ఫ్రెండ్స్ దగ్గర నెగిటివ్ గా చెప్పేవాడు, బట్ నా దగ్గర ఒకలా ఉండేవాడు. సో ఇవన్నీ అనేది ఇలాగా ఒక టిపికల్ క్వేర్ పర్సన్ లైఫ్ లో జరగాల్సిన అన్ని జరిగాయి. సో అది హార్డ్షిప్స్ అంటే. బట్ ఎట్ ద సేమ్ టైమ్ ఐ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్ ఐ హ్యాడ్ ద ప్రివిలేజ్ ఆఫ్ సో కాల్ యాక్టింగ్ స్ట్రైట్, దట్ ఈస్ హైడింగ్ మై ఐడెంటిటీ. చాలా సార్లు నేను హైడ్ చేయగలిగాను. అందువల్ల ప్రాబ్లమ్స్ లైక్ నేను ఇంతవరకు చదువుకున్నాను, ఇంత చేశాను అంటే నేను హైడ్ చేయగలిగింది. ఎవరైతే హైడ్ చేసే ప్రివిలేజ్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళ పరిస్థితి నేను విన్న ప్రకారం చాలా కష్టం. ఫెమినైన్ మెన్ ఆర్ బుచ్ ఉమెన్ ఆర్ ట్రాన్స్ పర్సన్స్, వాళ్ళతో పోల్చుకుంటే నా కష్టాలు చాలా తక్కువనే చెప్పాలి. అది అంటే కష్టాలు అన్నప్పుడు విత్ టైం మన సొసైటీలో కొంచెం ప్రోగ్రెస్ వచ్చినప్పుడు కష్టాలని తగ్గుతాయి కదా. సో ఆన్ దాట్ లెవెల్ ఇన్ ద పాస్ట్ అంటే ఒక 10 years గా యూ బిన్ డూయింగ్ పియర్ కౌన్సిలింగ్ కదా. సో హ్యావ్ యూ సీన్ ఎనీ అంటే అప్పుడు నువ్వు ఫేస్ చేసిన ఇప్పుడు లేకపోవటము, ఇప్పుడు కొత్త వచ్చుండొచ్చు, ఇది ఏమన్నా జరిగిందంటావు ఇన్ ద లాస్ట్ 10-15 years? సో దానికి సమాధానం చెప్పే ముందు ఒకటి చెప్పాలి. ఎందుకంటే పియర్ కౌన్సిలర్ అనే వర్డ్ మళ్ళీ వచ్చింది చాలా సార్లు. ఐ మీన్ శ్రోతల కోసం అన్నమాట. పియర్ కౌన్సిలర్ అంటే ఇది ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ కాదు. ఒక ఫ్రెండ్ లాగా ఎవరైనా కొత్త వాళ్ళు కష్టాల్లో ఉండి ఈ గుడాజీన్ కానీ లేదా ఇంకొక ద్వారా కానీ ఎవరైనా రీచ్ అవుతే వాళ్ళ కష్టాలు వినడము, వాళ్ళకు ఏం చేస్తే బెటర్ అనేది ఏదైనా సజెషన్స్ ఉంటే ఇవ్వడము, లేదా వాళ్ళను వేరే ప్రొఫెషనల్ కౌన్సిలర్స్ కానీ లేదా కమ్యూనిటీ కానీ పరిచయం చేయటము. సో ఒక రకంగా వాళ్ళు దాని నుంచి బయటకు రావడానికి హెల్ప్ చేయటం, ఇది తెలుసు పియర్ కౌన్సిలింగ్ లో.
సో ఎందుకంటే మనం చెప్పాలి, ఎందుకంటే ఎవరు సర్టిఫికేట్ ఇచ్చారు మీరు కానీ క్వశ్చన్ మనకు రావచ్చు లెవెల్ చెయ్యము. అంటే నేను కూడా ప్యూర్ కౌన్సిలింగ్ చేస్తాను, సో నేను యాక్చువల్లీ ఐ షుడ్ మెన్షన్ ఇట్, బట్ థ్యాంక్ యూ. ఒకటి చేంజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా వచ్చింది చేంజ్. ఎంత కావాలో అంత రాలేదు, కానీ ఖచ్చితంగా చేంజ్ వచ్చింది. ఒక 10-15 ఏళ్ల క్రితము పెళ్లి వద్దు అని చెప్పటమే చాలా కష్టం, అదొకటి. రెండోది అట్లీస్ట్ 90s 2000s కిడ్స్ లో యాక్సెప్టెన్స్ లెవెల్ చాలా పెరిగాయి. వాళ్ళు ఎందుకంటే దే వాచింగ్ నెట్ఫ్లిక్స్, దే వాచింగ్ ఇంగ్లీష్ మూవీస్, దే know the word gay, they know the word LGBT. There are many LGBT movies who won prizes, చాలా అవార్డ్స్ వచ్చాయి. సో ఒకప్పుడు యాక్సెప్టెన్స్ అంటే ఎవరన్నా మనకు సపోర్ట్ చేస్తున్నారంటే, ఎల్జిబిటీ కమ్యూనిటీకి అలై ఉన్నారంటే ఒకప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి తమ్ముడో ఎల్జిబిటీ వ్యక్తి అయి ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు యాక్సెప్టెన్స్ ఏంటంటే చూడు, వాళ్ళకు ఎవరిగా పర్సనల్ గా ఎల్జిబిటీ వ్యక్తులు తెలియని వాళ్ళు కూడా మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు ఇప్పుడు కొంతమంది. నేను పెద్దవాళ్ళు వారు తెలియట్లేదు, నేను ఆ జనరేషన్ తెలియట్లేదు, మన జనరేషన్ అంటే 30లో 20లో 15లో ఉన్న వాళ్ళు ఇప్పుడు. సో స్ట్రైట్ వ్యక్తులు కూడా చాలా యాక్సెప్టెన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఆ యాక్సెప్టెన్స్ అనేది పెద్ద నగరాల్లో ఎక్కువ ఉంటది, చిన్న నగరాల్లో తక్కువ ఉంటది. ప్లస్ వాళ్ళ గ్యాంగ్ లో ఎలాంటి కల్చర్ ఉన్నది, టిపికల్ గా ఒక మెన్ ఉంటారు, స్ట్రైట్ మెన్, వాళ్ళకు ఒక గ్యాంగ్లు ఉంటాయి, వాళ్ళు ఆడుకుంటూ కలిసి. If they make homophobic jokes, they keep making, then people become homophobic in the non-speaking people also in the gang. But if they are exposed to good movies, good news, I mean anyway 377 is now gone, legally also it is better. So expose అయిన వాళ్ళు కొంచెం వేరేగా ఉంటారు, వాళ్ళ యాక్సెప్టెన్స్ పెరుగుతుంది. అది ఒకటి మాత్రం థింగ్స్ హ్యావ్ బికమ్ బెటర్ అని నేను ఖచ్చితంగా చెప్పాలి. అఫ్ కోర్స్ దేర్ ఆర్ హోమోఫోబియా ఆల్సో ఇంక్రీజ్డ్. ఇదివరకు కామ్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు హోమోఫోబిక్ గా మారారు, అది కూడా ఉంది. కానీ ఓవరాల్ గా పాజిటివ్ డైరెక్షన్ లోనే వెళ్తున్నాం అనేది నేను దానికి ఇన్ఫర్మేషన్ కారణం కావచ్చు, ఇంటర్నెట్ కారణం కావచ్చు, కౌన్సిలింగ్ ఆర్ సపోర్ట్ గ్రూప్స్ కారణం కావచ్చు. సో ఇవన్నీ కారణాలే. దీంతో వీఆర్ ఇన్ బెటర్ పొజిషన్ అని నేను నువ్వు ఈ పాయింట్ చెప్పినప్పుడు నాకు ఈ పాయింట్ గుర్తొచ్చింది. ఇంతకు ముందు ఐ థింక్ ఒక 10 years బ్యాక్ చూసుకుంటే నువ్వు అన్నట్టు ఎవరన్నా ఇట్లా అలైగా ఉంటే వాళ్ళకి ఇప్పుడు కూడా ఐఎమ్ షూర్ ఉన్నారు అట్లా పీపుల్ ఏంటంటే, అయ్యో నేను కమ్యూనిటీకి సపోర్ట్ చేస్తే నేను కూడా కమ్యూనిటీ అనుకుంటారేమో అని కూడా రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా. ఈవెన్ హెట్రోసెక్షువల్ వాళ్ళు అలైజ్ మంచోళ్ళు అయినా కూడా ఆ ఫీలింగ్ తో చాలా మంది అవుట్, అంటే ఇప్పుడు ప్రైడ్ మార్చ్ కి రావడం అనేది ఈజ్ అ వెరీ బిగ్ డీల్ వాళ్ళకి. బట్ లాస్ట్ 3-4 years లో ఎస్పెషలీ సెక్షన్ 377 రీడ్ డౌన్ అయిన తర్వాత దెర్ ఆర్ లాట్ మోర్ పీపుల్, అంటే పీపుల్ డోంట్ కేర్ ఎనీమోర్. నేను సపోర్ట్ చేయాలనుకున్నా నేను సపోర్ట్ చేస్తాను. ఎస్పెషలీ నువ్వు అన్నట్టు యంగర్ 20s, ఇప్పుడు 20-25 ఉన్న వాళ్ళు. ఇన్ఫాక్ట్ పీపుల్ యాక్చువల్లీ ఇప్పుడు అందరూ ఎలా అనుకుంటారంటే దే వాంట్ టు కమ్ అండ్ అటెండ్. యాక్చువల్లీ దే థింక్ ఇట్స్ అ ఫన్ ఈవెంట్ వేర్ everyone should be visible అని. బికాస్ కూడా స్నేహితులు. అవును, కరెక్ట్. ఎస్పెషల్లీ మిలీనియల్స్, కొంచెం లేట్ గా పుట్టిన వాళ్ళు, 90లో 2000లో పుట్టిన వాళ్ళు. బట్ శ్రీని, ఇంకొక పాయింట్, ఇదే క్వశ్చన్ కి ఇంకొక యాంగిల్. ఆంధ్రాలో, బికాజ్ నాకు తెలిసి, అంటే నేను ఆంధ్ర నుంచే, బట్ ఆఫ్టర్ కాలేజ్ అయిన తర్వాత నేను కమ్యూనిటీ అవ్వని అదర్వైజ్ అవ్వని ఆంధ్ర నుంచి చాలా దూరంగానే ఉన్నాను. బట్ ఐ థింక్ యూ హ్యావ్ అ రిలేటివ్లీ బిగర్ సర్కిల్, ఆంధ్ర కమ్యూనిటీ. సో వాళ్ళలో డూ యూ సీ సిగ్నిఫికెంట్ చేంజ్ కంపేర్డ్ టు బెంగళూరులో ఉన్న వాళ్ళు, బెంగళూరులో పుట్టి పెరిగిన వాళ్ళకి డిస్టింక్షన్ ఏమన్నా ఉందా, చెప్పగలవా? సో ఐ థింక్ నాకు ఏమనిపిస్తుంది అంటే, వీఆర్ ఇన్ ఎ ఫేజ్ వేర్ వీఆర్
కో లివింగ్ విత్ కాన్ఫ్లిక్ట్స్. అంటే ఎంత ఎంత వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, ఎంత ఫార్వర్డింగ్ వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఆంధ్రలో అయినా కానీ మిగతా అంటే నాన్ మెట్రో సిటీస్ లో ఎక్కడైనా కానీ ఒకటి ఏంటంటే ఎస్పెషల్లీ నేను తెలుగు సమాజంలో చూసింది ఏంటంటే దేర్ ఈజ్ ఓవర్ ఎంఫసిస్ ఆన్ మ్యారేజ్. అన్ని ప్రతి ఒక్క విషయము పెళ్లితో ముడి పెడతారు. నీ సంతోషము, నీ ప్రాపర్టీస్, నీ గౌరవము అన్ని పెళ్లితో ముడి పెడతారు ఆంధ్రాలో. అట్లీస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. లేదు, ఐ యాడ్ వన్ మోర్ థింగ్ టు ఇట్. నేను చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఐ హోప్ దే డోంట్ డూ ఇట్. ఎవరికన్నా కొంచెం అంటే ఇప్పుడు వెన్ ఐ థింక్ అబౌట్ ఇట్, ఓకే మేబీ వాళ్ళు ఆటిస్టిక్ అయి ఉండొచ్చు, లేదా దే హ్యావ్ సమ్ మెంటల్ హెల్త్ ఇష్యూస్. అట్లాంటి వాళ్ళకు కూడా సొల్యూషన్ ఏముండేదంటే పెళ్లి చేస్తే అబ్బాయి సరిగ్గా అయిపోతాడు. ఎగ్జాక్ట్లీ. ఇట్స్ నాట్ టు డూ విత్ ఎల్జిబిటీ, ఇట్స్ ఎవ్రీబడి. అండ్ ఎట్లా అంటే ఈవెన్ లైక్ బిజినెస్ పెరగాలంటే పెళ్లి, బిజినెస్ రాజకీయాల్లో పెరగాలంటే పెళ్లి, ఏం కావాలన్నా లైఫ్ లో పెళ్లే మార్గం. అలా ఉంటది మన కల్చర్. అది it is very it's very negative for LGBT persons especially. So because మన కల్చర్ నుంచి దాటి రావాలంటే అది చాలా కష్టమైన పని. ఇప్పుడు పెళ్లితో ఆగేవాళ్ళు కాదు కదా, పెళ్లి తర్వాత మళ్ళా ఒక 2 ఏళ్ళ తర్వాత పిల్లలు పెళ్లి చేసుకుంటే అదొక సైకిల్. అందులోంచి కొట్టుకోవాల్సిందే, పిల్లల్ని కనాల్సిందే, ఆ పిల్లల్ని పెంచాల్సిందే. మగవాళ్ళు అయితే బయటికి వెళ్ళే పడుకునే స్వేచ్ఛ ఉంటుంది, ఆడవాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు. ఇవన్నీ ఉంటాయి. కానీ ఒకటి మాత్రం నేను చెప్పాలి, దెర్ ఈజ్ ఒక చేంజ్ మాత్రం ఉంది. ఒక 10 years బ్యాక్ నుంచి ఇప్పటికి ఒక 10 years బ్యాక్, 10-15 years బ్యాక్ ఒక పెళ్లి చేస్తే గనక it's a given that marriage will not be broken and they will not be like even if it doesn't matter how the man acts, whether good or bad, so women have to bear that. ఆడవాళ్ళు భరించాల్సిందే, సో పెళ్లి నిలవాల్సిందే, ఆ యాటిట్యూడ్ ఉండేది. కానీ అమ్మాయిల ఎడ్యుకేషన్ ఎక్కువ అవడము, మనకు అమ్మాయిలకు ఆపర్చునిటీస్ కొంచెం పెరగటము, ఇవన్నీ తోడయి ఇప్పుడు అలా జరగట్లేదు. అమ్మాయిలు కూడా మాట్లాడుతున్నారు. ఇట్స్ పాజిటివ్ మూవ్. వాళ్ళకు పెళ్లితో కలగాల్సిన హక్కులు వాళ్ళకు ధైర్యంగా అడుగుతున్నారు. ఆ విషయము పెద్దవాళ్ళకి అర్థం కాదు. ఇప్పుడు పెళ్లికి ఫోర్స్ చేసే పెద్దవాళ్ళకి, ఎస్పెషల్లీ గే మెన్ పెళ్లికి ఫోర్స్ చేసే పెద్దవాళ్ళకు అమ్మాయిలు కూడా ఇప్పుడు తెలివిగా తయారయ్యారు. నువ్వు జస్ట్ పెళ్లి చేసేసుకొని నువ్వు బయట తిరుగుతాను, అన్ని చేసేస్తాను, నువ్వు జస్ట్ ఇంట్లో కూర్చోడానికి అన్ని ఎవరు ఊరుకోరు. అంటే ఊరుకునే అమ్మాయిలు ఉన్నారు, దే ఆర్ బ్రెయిన్ వాష్ టు డూ సో. బట్ సో అదొకటి మాత్రం పెరిగింది. సో it's a positive thing for LGBT community also. I know those people who want to get married, gay men who want to get married, they will like it. But it's a positive thing. ఏంటంటే ఓవరాల్ గా నీకు ఒక సమాజంలో డైవర్స్ కూడా బయటకు వచ్చి హక్కుల కోసం పోరాడి డైవర్స్ తీసుకుంటే, సో ఆ ఫ్యామిలీస్ కోర్టు కేసులో పడి దానిలో కొట్టుమిట్టాడిపోయి దానిలో ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేయడం వల్ల, మనం ఎక్స్పీరియన్స్ చేయకపోయినా మన ఇంకొక ఫ్యామిలీ ఎక్స్పీరియన్స్ చేసిన డైవర్స్ అనేది ఎంత ఇద్దరికి ఇబ్బందే, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరికి ఇబ్బంది, ఎస్పెషల్లీ లీగల్ గా. అక్కడ క్యాష్ చేసుకునే వాళ్ళు క్యాష్ చేసుకుంటారు, బట్ ఇద్దరు. సో ఆ ఇబ్బందులతో మనకు కొంచెం పాజిటివ్ జరుగుతుంది. ఏంటంటే ఆ డైవర్స్, ఆ పోరాటము అవన్నీకి బదులు పెళ్లి చేసుకోకుండా మన పిల్లల్ని అని కొంతమంది అనుకునే పాసిబిలిటీ ఉంది. దానివల్ల మనకు పాజిటివ్ జరుగుతుంది, యాక్సెప్టెన్స్ పెరగడం అనేది. అది సో అదొక పాయింట్ అనమాట. సో నీకు ఎవరైనా ఏమవుతుంది పెళ్లి చేసుకుంటే ఏమవుతుందో తెలుస్తుంది. నీకు చాలా కేసులు చూసాను నేను. ఏమవుతుంది అనుకుంటావు అంటే, నువ్వు ఎవరో పల్లెటూరు పిల్లని తెచ్చి చేసుకుంటే నడుస్తుందేమో గానీ చదువుకున్న పిల్ల ఎవరు ఇప్పుడు ఊరుకోవట్లేదు. అది మంచిగా జరుగుతుంది ఇప్పుడు. ఇప్పుడు శ్రీని, మీ ఎక్స్పీరియన్సెస్ మళ్ళా
నీ స్టోరీ గురించి బాగా ఎక్స్ప్లెయిన్ చేసావు. మాకు ఇప్పుడు ఉన్న వాళ్ళు 18, 19 ఒక ఎర్లీ 20s లో మనం ఆల్రెడీ మాట్లాడాం దీని గురించి. అంటే ఇప్పుడు అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఇప్పుడు ఛాలెంజెస్ కూడా ఉన్నాయి. కొంతమందికి యాక్సెస్ ఎక్కువ ఉంది ఇంటర్నెట్. మళ్ళీ ఇప్పుడు ఏమంటే 18, 19 year olds అంటే 19, 18 ఏళ్ళ వాళ్ళు కూడా గ్రైండర్, టిండర్ ఇట్లాంటి యాప్స్ యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఒక విధంగా మంచిది చూస్తే, ఒక విధంగా నెగటివ్ కూడా. ఒకలాగా ప్రెషర్ కూడా ఉంది ఇప్పుడు. అంటే ఇట్ ఈస్ కన్సిడర్డ్ కూల్ టు బి గే అంటారు ఇప్పుడు. సో మెనీ పీపుల్ ఆర్ ఫేసింగ్ దోస్ ఇంటర్నల్ స్ట్రగల్స్. ఇప్పుడు అంటే ఇప్పుడు అట్మాస్ఫియరే మారిపోయింది అన్నమాట కొంచెం. ఇప్పుడు ఎర్లీ 20s, లేట్ టీన్స్, ఎర్లీ 20s లో ఉన్న వాళ్ళకి నువ్వేమైనా అడ్వైస్ ఇవ్వగలవా? అంటే ఇప్పుడు చేంజ్ సిచ్యువేషన్ లో నువ్వు చెప్పినట్లాగా చాలా వెల్కమ్ చేంజెస్ వచ్చినాయి, బట్ కొన్ని డిఫికల్టీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎనీ జనరల్ అడ్వైస్ అలా ఏమన్నా ఇవ్వగలవా శ్రీని? సో ఒకటి ఏంటంటే ప్రతి ఒక్కరి లైఫ్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు, ప్రతి ఒక్కరి ఫ్యామిలీస్ కొంచెం డిఫరెంట్ గా ఉండొచ్చు. ఏంటి నువ్వు కామన్ గా ఇదే పాత్ లో వెళ్ళాలి, ఇలాగే చెయ్యాలి అని మనం ఎవరికి చెప్పలేము. కానీ ఒక్కటి మాత్రం నేను చెప్పగలను, ఏంటంటే దేర్ ఈస్ హోప్. చాలా మంది లైక్ దెర్ ఇస్ నో హోప్ అనుకుంటారు. ఐ కెనాట్ కమ్ అవుట్, మై పేరెంట్స్ వోంట్ యాక్సెప్ట్, ఐ హ్యావ్ టు డూ దిస్. సో ఐదర్ దే ఆర్ సూసైడల్ ఆర్ దే ఆర్ డిప్రెస్డ్ ఆర్ సో don't, I mean, like what I suggest is, don't think that it is something that you cannot do. There would be surprises. There will be a lot of people to accept you. If you think acceptance is the issue, there will be a lot of people to accept you. It is possible that your family might or might not accept you, but there is a whole big community out there. ఒక ఆల్టర్నేటివ్ ఫ్యామిలీ సిస్టమ్ మనము, మన ఫ్రెండ్స్ లేదా మన పార్ట్నర్ అని ఒక ఏర్పరచుకొని మనం చాలా మంది ఏమనుకుంటారంటే, నేను అమ్మ నాన్న మాట వినకపోతే మేబీ నాకు ఇంకా ఇంట్లో నుంచి కానీ వేరే చుట్టాల నుంచి కానీ సపోర్ట్ ఉండదు, నేను ఒంటరి వాడిని అయిపోతాను. అది కాదు. దేర్ ఈస్ ఎనఫ్ సపోర్ట్ అవైలబుల్. యూ హ్యావ్ టు సీక్ ఇట్. మీరు అడగాలి. మీరు గూగుల్, ఇప్పుడంతా గూగుల్, మీకు ఎవరికైతే ఇంటర్నెట్ సౌకర్యం ఉందో వాళ్ళు గూగుల్ సెర్చ్ చేయొచ్చు. పేపర్ లో కూడా చదవచ్చు, నంబర్లు అన్ని పబ్లిష్ అవుతాయి. చాలా సార్లు ఈవెంట్స్ జరిగినప్పుడు అది ఎన్జిఓస్ నంబర్స్ పబ్లిష్ అవుతాయి. మీరు ఎన్జిఓస్ ఫోన్ చేయండి, మీకు మీలాంటి వ్యక్తులను మీరు కలవచ్చు. సో కానీ కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. బట్ దేర్ ఈస్ హోప్. లైక్ దేర్ ఇస్ నథింగ్ లైక్ డోంట్ లూజ్ హోప్. సో ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ you can live a life that you dream to live. It is possible, even though it looks impossible to some people. It is actually absolutely possible. నేనే అనుకోలేదు, ఎందుకంటే ఇప్పుడు మా పేరెంట్స్ అక్సెప్ట్ చేస్తాను నేను అనుకోలేదు. మా అమ్మ అంటే నువ్వు బాయ్ ఫ్రెండ్ చూసుకో, కాకపోతే బాయ్ ఫ్రెండ్ కు కార్ నడపడం రావాలి, బైక్ నడపడం రావాలి, నేను హాస్టల్ తీసుకెళ్ళాలి అంటది మా అమ్మ. మా అమ్మకు చదువు కూడా రాదు. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్. So, like, don't lose hope and don't think that there is something impossible. If you put effort, there is enough help available. A lot of people are there. Good people are there. There are bad people. There is always కమ్యూనిటీలో కానీ ఎక్కడైనా కానీ బ్యాడ్ కూడా ఉంటారు. మిమ్మల్ని వాడుకునే వాళ్ళు ఉంటారు, మిమ్మల్ని తక్కువ చేసే వాళ్ళు ఉంటారు. కానీ మంచి కూడా మనం వెతుక్కోవచ్చు. మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. మనం కూడా 10 మందికి మంచి చేయొచ్చు ఒకసారి మనం మంచి పొజిషన్ లో, అంటే ఎమోషనల్ గా మంచి పొజిషన్ లో కొట్టాక. అదొకటి ఏంటంటే ఇవన్నీ మనం ఒక పర్టికులర్ పీపుల్ గురించి చెప్పుకుంటున్నాం. ఆర్థికంగా స్టేబుల్ గా ఉన్న వాళ్ళు. ఆర్థికంగా స్టేబుల్ అనేది కూడా ఒకటి చాలా ముఖ్యము. ఎందుకంటే మనం చాలా మంది ఎలిజిబిలిటీ వ్యక్తులు అంతా చిన్నప్పటి నుంచి అన్ని మన జర్నీ గురించి, మన ఎమోషనల్ స్టెబిలిటీ గురించి ఆలోచిస్తారు. కానీ ఆర్థికంగా మనీ విషయంలో స్టెబిలిటీ గురించి ఆలోచించకపోతే కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి తర్వాత. అంటే ఇంట్లో నుంచి సడన్ గా వాళ్ళు యాక్సెప్ట్ చేసి పంపిస్తే ఎక్కడికి వెళ్ళాలనే తెలియదు, జాబ్ లేకపోతే. సో చదువు, ఐ అండర్స్టాండ్ నాట్ ఎవ్రీబడి హ్యాస్ ప్రివిలేజ్ టు కంటిన్యూ ఎడ్యుకేషన్, బట్ దోస్ హూ క్యాన్ కంటిన్యూ ఎడ్యుకేషన్ అండ్ బీ ఇన్ ఎ గుడ్ ఫైనాన్షియల్ స్టేబుల్ పొజిషన్, వాట్ ఎవర్ లెవెల్, ఏ లెవెల్ పాసిబుల్ అవుతే ఆ లెవెల్. ఆర్థికంగా స్తోమత ఉంటే, ఆర్థికంగా మనం
ఒక సమతుల్యత మనం సాధించగలిగితే ఇంకా అలా ఎమోషనల్ గా కూడా సమతుల్యత సాధించవచ్చు. అది ఇంట్లో వాళ్ళకి మనం నేను ఇలాగే లేదా నేను లెస్బియన్ అని చెప్పదలుచుకునే ముందు నువ్వు చెప్పినట్టు ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఒకటి, నేను ఇంకొకటి ఏం చెప్తానంటే ఎమోషనల్ స్టెబిలిటీ. అంటే మనని యాక్సెప్ట్ చేసే ఇద్దరు ముగ్గురు, వాళ్ళు గే అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కానీ మనకి ఏదైనా కష్టం ఉంటే చెప్పుకోవడానికి అట్లీస్ట్ ఒకళ్ళిద్దరు ఉండేటట్టు చూసుకుంటే కొంచెం మనకి ఆ ఎమోషనల్ సపోర్ట్ అనేది లైఫ్ లో ఉంటుంది. ఫైనాన్షియల్ అండ్ ఫ్యామిలీస్ ఫార్మ్ చేసుకోవాలి, ఆల్టర్నేటివ్ ఫ్యామిలీస్ ఫార్మ్ చేసుకోవాలి, తప్పకుండా చేసుకోవాలి. అండ్ యా, ఆల్టర్నేట్ ఫ్యామిలీస్ ఇస్ అ డెఫినెట్ పాసిబిలిటీ. బట్ మనకేంటంటే ఇప్పుడు వీ డోంట్ హ్యావ్ దాట్ మెనీ సక్సెస్ఫుల్ ఎగ్జాంపుల్స్ కదా, అందుకు ఆ ఫ్యామిలీ సిస్టమ్ అనేది ఇంకా ఇట్స్ నాట్ యాక్సెప్టెన్స్ లేదు అని కాదు, దాని మీద నమ్మకం రావడానికి టైం పడుతుంది. బట్ అబ్సల్యూట్లీ దట్ ఈజ్, అంటే మనకి పేరెంట్స్, మన ఇంట్లో వాళ్ళు అమ్మ నాన్న ఒప్పుకోలేదు అంటే మన లైఫ్ అయిపోయింది అనేది లేదు. నువ్వు అన్నట్టు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో there are people that I've had a huge experience around this. ఎందుకంటే పేరెంట్స్ వర్ నాట్ వెరీ యాక్సెప్టింగ్. అంటే వాళ్ళకి నేను చెప్పలేదు కూడా, మ్యారేజ్ ప్రెషర్ పోవాలని నేను ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురికి చెప్పాను, అండ్ దే హావ్ బీన్ వెరీ యాక్సెప్టింగ్. అండ్ ఇప్పుడు నేను కజిన్స్ కి చెప్తుంటే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్, ఓ ఇంతేనా, ఇదెందుకు ఇంత సీరియస్ గా తీసుకున్నావు, ఇట్స్ ఓకే యాజ్ లాంగ్ యాజ్ యూర్ హ్యాపీ, అదే కదా కావాలి అని. సో లైక్ యూ సెడ్, పీపుల్ ఆర్ సర్ప్రైజ్డ్. కరెక్ట్. So అదే, there is hope, definitely there is hope, there is community that you can reach out to, but కొంచెం if as much as possible financial and emotional support చూసుకొని ఇంట్లో వాళ్ళకి చెప్పడం అనేది. ఆచితూ చెయ్యాలి అడుగులు. కమౌట్ అనేది కూడా అది ఒక అడుగు, అది ఆచితూ చేయాల్సిన అడుగు. కమౌట్ ఎప్పుడు అవ్వాలా వద్దా అనేది, మనం మిగతా రెండు విషయాలు ఆర్థికంగా ఎమోషనల్ గా మనకు రెండిట్లో సపోర్ట్ ఉంది అనుకుంటేనే కమౌట్ అవ్వడం బెటర్. కొంతమందికి ఆ చాయిస్ ఉండదు, అదే అర్థం. అండ్ ఇంకోటి, మనం నువ్వు అన్నట్టు కమౌట్ అవ్వాలా లేదా అనేది కూడా ఇట్స్ నాట్ కంపల్సరీ కదా, మనం చెప్పాలి. అంటే ఒక పాయింట్ లో మ్యారేజ్ ప్రెషర్ ఉంది అప్పుడు ఇంకా తప్పట్లేదు అని చెప్పడం వేరే, 2021 ఉన్నప్పుడు నేను చెప్పాలి అని చెప్పడం వేరే. అంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ డిఫరెంట్. మన ఫ్యామిలీ గురించి వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారని మనకు బాగా తెలుస్తుంది. సో దాన్ని బట్టి ఎప్పుడు చెప్పాలి, ఏ పరిస్థితుల్లో చెప్పాలి అనేది వీ హ్యావ్ టు ప్రిపేర్ అవర్. అవును, చాలా మంది మ్యారేజ్ ప్రెషర్ ఇంకా దాటిపోయి ఏదో ఒక రీజన్ వల్ల, వేరే రీజన్స్ వల్ల మ్యారేజ్ ప్రెషర్ దాటిపోతే వాళ్ళు హ్యాపీగా దే లీడ్ దేర్ లైఫ్ ద వే దే వాంట్ వితౌట్ యాక్చువల్లీ కమింగ్ అవుట్, విచ్ ఇస్ ఆల్సో అబ్సల్యూట్లీ ఫైన్. దట్స్ వాట్ వర్క్స్ ఫర్ దెమ్. వాళ్ళకు ఏది వర్క్ అవుతే అది బెటర్. అది ఆల్టర్నేట్ ఫ్యామిలీస్ గురించి మాట్లాడాం కదా. ఆల్టర్నేట్ ఫ్యామిలీ కెన్ ఆల్సో ఇంక్లూడ్ యువర్ ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్లీ. ఇన్ఫాక్ట్ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం అయితే రొమాంటిక్ పార్ట్నర్స్ కన్నా నాన్ రొమాంటిక్ ఇన్వాల్వ్డ్ క్వేర్ ఫ్రెండ్స్, అదర్ క్వేర్ ఫ్రెండ్స్, బికాస్ నాన్ క్వేర్ I believe like somewhere we get disconnected in conversations. మనం ఒక ఎంత క్లోజ్ ఉన్నా గానీ ఒక పరిస్థితి వచ్చేసరికి వాళ్ళ పిల్లల గురించి, స్కూల్ గురించి మాట్లాడుతూ ఉంటారు. ఒక క్లియర్ ఫ్రెండ్స్ ఉంటే గనక అది చాలా మంచిది. అంటే ఇంకా తర్వాత మీ పార్ట్నర్ ఉండేది అనేది నెక్స్ట్ లెవెల్. కావాలంటే లేకపోతే లేదు, కానీ క్లియర్ ఫ్రెండ్స్ మనకు అంటే మనం ఏడిస్తే భుజం ఇచ్చేవాళ్ళు ఎక్కడున్నా గానీ. ఇప్పుడు గ్లోబల్ గా ఇప్పుడు మనం అంతా వీడియో కాల్స్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ పక్కనే ఉండాల్సిన అవసరం లేదు. మనకు ఇద్దరు ముగ్గురు దేశంలో ఎక్కడున్నా, ఇంటర్నేషనల్ ఎక్కడున్నా గానీ పర్వాలేదు. ఒక పక్కన కూడా ఒకరిద్దరు ఉండడం మంచిది ఎప్పుడన్నా అవసరం ఉంటే. కానీ అలాగా సో ఆ సర్కిల్ మనం ఫామ్ చేసుకోగలిగితే, కనీసం ఒక ఇద్దరు ముగ్గురు ఫ్రెండ్స్ మనం సంపాదించుకోగలిగితే, దానికి ఎఫర్ట్ అవసరం పెట్టాలి మనం కూడా. అంటే వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం ఉండాలి, ఉంటేనే వాళ్ళు మన కోసం ఉంటారు. అది మర్చిపోతారు చాలా మంది. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు అంటారు. నువ్వు పట్టించుకున్నావు అని అడుగుతాను నేను. నువ్వు వాళ్ళు 2-3 సార్లు పట్టించుకోతే నువ్వు కంటిన్యూస్ గా 3 నెలలు పట్టించుకో. ఆ తర్వాత ఇంకా వాళ్ళు పట్టించుకోకపోతే ఆవిడని వదిలేస్తాయి. అంతేగాని కొంచెం ఎఫర్ట్ పెట్టాలి. ఎఫర్ట్ పెట్టుకోండి ఫ్రెండ్స్ కైనా. బట్ దాట్ ఈస్ that support system is very important, especially for LGBT persons like us. ఇంకా ఏమన్నా ఫైనల్ వర్డ్స్?
నేను పెద్ద గొప్ప అని కాదు, ఫైనల్ వర్డ్స్, సింగిల్ వర్డ్, బాటమ్ లైన్ అన్ని చెప్పడానికి. అందరిలాగే నేను కూడా స్ట్రగుల్ అయ్యి వచ్చాను. అయితే నేను మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, దేర్ ఈస్ హోప్. సో దేర్ ఈస్ అబ్సల్యూట్లీ నో సిచ్యువేషన్ వేర్ వి హ్యావ్ టు టేక్ ఎనీ డ్రాస్టిక్ స్టెప్. ఏ డ్రాస్టిక్ స్టెప్ జీవితంలో నేను చాలా చూశాను, చాలా మందితో మాట్లాడాను. కొండ అంచు దాకా వెళ్ళి కింద పడే వాళ్ళు కూడా తిరిగి వచ్చి సంతోషమైన లైఫ్ జీవిస్తున్నారు. సో అన్నిటికీ ఏదో ఒక విధంగా మార్గం దొరుకుతుంది. కొంచెం ధైర్యంగా వి హావ్ టు సీక్ హెల్ప్. ఎక్కడ కావాలంటే అక్కడ సిగ్గుపడకుండా, ప్రైడ్ కు తావి ఇవ్వకుండా, మనం తగ్గాల్సిన చోట తగ్గి హెల్ప్ అడిగితే చేస్తారు జనాలు, మనం పైకి రావచ్చు. అండ్ ఇప్పుడు యాక్చువల్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ హెల్త్ గురించి డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు అంటే పాండమిక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ యాక్సెస్ టు మెంటల్ హెల్త్ సపోర్ట్ ఇన్ ది ఆన్లైన్ స్పేస్. అంటే ఇంతకు ముందు కొన్ని సిటీస్ క్వియర్ కౌన్సిలర్స్, అంటే క్వియర్ ఫ్రెండ్లీ కౌన్సిలర్స్ ఉన్నారు అన్నట్టుంటే అయితే కూడా దెర్ ఆర్ లాట్ ఆఫ్ క్వియర్ ఫ్రెండ్లీ కౌన్సిలర్స్ హూ కౌన్సిలింగ్ ఆన్ ది ఫోన్. సో ఇదివరకు ఓన్లీ ఏంటంటే బెంగళూరులో ఉన్న వాళ్ళకే సపోర్ట్ ఉంటది, మేము రిమోట్ గా ఉన్నాం మాకేం సపోర్ట్ ఉండదు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అది లక్కీగా ఈ వీడియో కాల్స్ ఇవన్నీ ఫేమస్ అయిపోయి డేటా ఈజీగా యాక్సెసిబుల్ అయిపోయేసరికి సపోర్ట్ మనం అది వాడుకోవాలి. టెక్నాలజీ మనకు అనుగుణంగా మనం వాడుకోవాలి. అఫ్కోర్స్ టెక్నాలజీ నెగటివ్ గా వాడే వాళ్ళు చాలా మంది ఉంటారు, బట్ మనకు అవసరమైంది మన సపోర్ట్ దాని ద్వారా తీసుకోవడం చాలా మంచిది. చాలా మంది బెంగళూరు కౌన్సిలర్స్ అందరూ ఇప్పుడు వీడియో కాల్స్ తో మాట్లాడుతున్నారు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ దుబాయ్, యుఎస్, ఢిల్లీలో ఉన్న వాళ్ళు కూడా బెంగళూరు కౌన్సిలర్స్ తో వీడియో కాల్ చేసి మాట్లాడతారు. అంటే మిగతా చోట్ల కూడా అట్లే ఉంటది, నాకు తెలీదు వాళ్ళు అంతే. చెప్పినట్లాగా ఆ స్టెప్ అడుగు ముందు వేయాలి, అడుగు అనేది వేయాలి. కొన్నిసార్లు ఎవరు మనల్ని తీసుకెళ్లేరు, తీసుకెళ్లే వాళ్ళు పక్కనే ఉంటే అది అదృష్టము. కానీ ఎవరు లేనప్పుడు కూడా ఒక్క అడుగు మనం ముందుకేస్తే ఇంకో అడుగు మనం వేరే వాళ్ళతో చేయొచ్చు. సో అది కౌన్సిలర్ రీచ్ అవటం కానీ, లేదా మనలంటే కమ్యూనిటీలో తెలిసిన వాళ్ళని రీచ్ అవటం కానీ, ఏదైనా అవ్వచ్చు అది. ఓకే, సో దీంతో వీవ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మా పాడ్కాస్ట్ గూగుల్లో ఉంది, యాపిల్లో ఉంది, స్పాటిఫై అండ్ కాస్ట్ బాక్స్ లో ఉంది. అండ్ ఈ ఎపిసోడ్ మేము యూట్యూబ్ లో కూడా పెట్టదలుచుకున్నాము. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని చోట్ల అండ్ టేక్ కేర్. మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే ఈ సెషన్ మీద మీరు మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. మా డీటెయిల్స్ ఉన్నాయి, మేము షేర్ చేస్తాము ఈ పాడ్కాస్ట్ అప్డేట్. థ్యాంక్ యూ దీప్తి అండ్ కౌశిక్, మీరు చాలా మంచి పని చేస్తున్నారు ఇవన్నీ రికార్డ్ చేసి. ఎవరు మారుమూలన ఉండేవాళ్ళు ఒక్కరు చూసి వాళ్ళకు కావాల్సిన హెల్ప్ దొరకడం కానీ, లేదా వాళ్ళ మనోభావాలు చేంజ్ అవ్వడం కానీ, పాజిటివ్ డైరెక్షన్ జరిగినా మనకు చాలు. ఇట్ నీడ్ నాట్ బి లైక్ ఇట్ హస్ టు రీచ్ థౌజండ్స్. ఎవరికొక్కరికి మనం మాట్లాడుకున్న కాన్వర్సేషన్ ఒక్కరికి యూజ్ అయినా అది మంచిదే అని నేను చెప్తాను. చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ టైం. మాతో కోఆర్డినేట్ చేసి ఇంత టైం తీసుకొని మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్.